భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన సనాతన సమాజంలో సామాన్యంగా వివాహం అనేది ఒకే ఒకసారి జరిగే అరుదైన సంఘటన. ఒకే ఒకసారి అని ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానంటే, ఒకసారి ఒకరితో మాత్రమే పెళ్లి చేసుకుంటాం కనుక. కానీ మన గ్రహచారం బాగాలేకనో, ఏదైనా వివాహం వివాదంలో పడిపోయినప్పుడో మరో పెళ్లి చేసుకోక తప్పదు. అయినా కూడా మళ్ళీ బాగాలేని పరిస్థితిలో మా గల్లీలో మల్లిగాడికి మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్నట్లుగా మరో వివాహం చేసుకున్న ఉదంతాలు మన సమాజంలో కోకొల్లలుగా ఉన్నాయి. కానీ మన పురాణాలలో శ్రీకృష్ణుడు ఏకంగా 16,000 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. అబ్బో, అంతమందా! ఒక్క పెళ్లికే సతమతం అవుతున్నాం, అదెలా సాధ్యం అంటూ మనం వ్యంగ్యోక్తులు విసురుకుంటాం. దీనికి భిన్నంగా మరి శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు కదా, మరి కృష్ణుడెందుకలా అని కూడా ప్రశ్నిస్తుంటాం. అసలు అంతమంది భార్యలు కృష్ణుడికి ఎందుకున్నారు? దానిలో ఉన్న అర్థం పరమార్థం ఏమిటి? అసలు దీని కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలు ఉన్నారనే కథ హిందూ పురాణాలలో ప్రసిద్ధమైనది. ఈ కథలో ధర్మ సందేహం ఉంది. ఎందుకంటే కృష్ణుడు ఒక పుణ్యాత్ముడు మరియు ధర్మపరుడు అయినప్పటికీ అతనికి ఎందుకు అంతమంది భార్యలు ఉన్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని చంపిన తరువాత అతను నరకాసురుడి చెర నుండి 16,000 మంది స్త్రీలకు విముక్తి కల్పించాడు. ఆ కాలంలో ఒక రాక్షసుడి చెరలో ఉన్న స్త్రీలను సమాజం అపవిత్రులుగా భావించేవారు కనుక అప్పుడు వారిని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. వారి కుటుంబాలు కూడా వారిని చేరదీయవు. అందువలన వారంతా తమకు ఒక అర్థవంతమైన జీవితం కోసం, గౌరవం కోసం కృష్ణుడిని పెళ్లి చేసుకోమని వేడుకున్నారు. కావున ఆ స్త్రీల శ్రేయస్సు కోసం వారి కోరికను కృష్ణుడు మన్నించి వాళ్ళందరినీ పెళ్లి చేసుకుని తన భార్యలుగా స్వీకరించాడనేది పురాణ కథ. అలాగే కృష్ణుడు కేవలం స్త్రీలను తన భార్యలుగా చేసుకోవడమే కాదు, వారికొక భార్య అనే హోదాను కల్పించి సమాజంలో వారికి గౌరవంతో పాటు ఆనాడే సామాజిక పరమైన స్త్రీ పక్షపాతిగా శ్రీకృష్ణుడు నిలిచాడు. అందువలన ఆ 16,000 మంది స్త్రీలు తమ కష్టాలను, దుఃఖాన్ని వదిలి కృష్ణుడి ప్రేమలో, రక్షణలో లీనమయ్యారని ఈ కథ అర్థం. అలాగే 16,000 మంది స్త్రీలు జీవాత్మలకు ప్రతీకలు. కృష్ణుడు పరమాత్మకు ప్రతీక. ప్రతి జీవాత్మ కూడా పరమాత్మ అయిన కృష్ణుడిని చేరుకోవాలని ఆరాటపడుతుంది. అందుకే కృష్ణుడు వారిని అనుగ్రహించి తనలో లీనం చేసుకోవడమే ఈ కథ పరమార్థం. ఇంకా చెప్పాలంటే కృష్ణుడు వారిని బంధం నుంచి విడిపించి తన భార్యలుగా మార్చుకోవడం కరుణకు, రక్షణకు చిహ్నం. ఇంకా చెప్పాలంటే కృష్ణుడు వారిని బంధం నుంచి విడిపించి తన భార్యలుగా మార్చుకోవడం కరుణకు, రక్షణకు చిహ్నం. నిష్కల్మషమైన ఆయన ప్రేమకు ఓ తార్కాణం. ఇక చివరగా కృష్ణుడు 16,000 మంది భార్యలతో వేరువేరుగా అదే సమయంలో ఒక్కొక్కరితో ఒక్కో అవతారంలో ఉన్నాడని, ఆయన సర్వాంతర్యామి అని ఈ కథ దైవికంగా కూడా మనకు ఉద్బోధిస్తోంది. సర్వే జన సుఖినో భవ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.